వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ నిర్వహించి గవర్నర్కు అందజేసే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తల అనుసంధానంతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్కు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని జగ్గిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చీర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, కుడుపుడి సూర్యనారాయణ, మాజీ ఎంపీ చింతాను రాధా, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, చెల్లుబోయిన శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొనసాగించబడిన ఉచిత వైద్య సేవలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు, ఆయన తండ్రి. ప్రభువా మీకు వందనాలు. పేద ప్రజలకు ఉచితముగా వైద్య సేవలు అందించబడుతుండగా మీరు సహాయం చేయండి. రానున్నటువంటి దినాల్లో మరింతగా కొనసాగించబడడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ప్రభువా మీకు వందనాలు. వైఎస్ఆర్ నాయన తండ్రి రాజశేఖర్ గారు, నాయన జగన్ గారు, వారి యొక్క నాయకత్వాన్ని మీరు వర్ధింపచేయమని కోరుతున్నాం. వారి పక్షంగా పని అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, మెడికల్ కాలేజ్, మన ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేద్దామని పీపీపీ మోడ్ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుల ఆదేశాల మేరకు మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోంచి ఒక నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల ద్వారా ప్రజలు కోటి సంతకాలు సమర్పించాలని మా నాయకుడి ఆదేశం మేరకు మేము వాళ్ళందరినీ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి చిన్న హ్యామ్లెట్ కూడా వెళ్లి ప్రజల నుంచి సంతకాలు సేకరించి అవన్నీ కూడా ఈ రోజు మేమందరం కూడా ఒక చోటకు చేర్చి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు అంటే సుమారు 2 నెలలుగా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రులందరూ కలిపి 12 మెడికల్ వైద్య కళాశాలలు తీసుకొస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దానివల్ల ఉపయోగం ఏమిటంటే, మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పద్ధతిగా ఉన్నాడో అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరి పిల్లలకి వైద్య సీట్లు రావడం కోసం, వైద్యాన్ని ఉచితంగా అందించడం కోసం ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు చేస్తే 1,00,000 కోట్లు అమరావతి మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి నిధులున్నాయి. కానీ 5,000 కోట్లు ప్రజలు ప్రాణాలు నిలబెట్టేటువంటి వైద్య కళాశాల మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు అండ్ టీం వెనకడుగేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏమిటంటే, జగన్మోహన్ గారి యొక్క పేరు ప్రతిష్టలో మరి ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది కాబట్టి దీన్ని ఆపాలనే ఉద్దేశంతో వాటన్నింటినీ తన తాబేదారులకి అమ్మేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఏదైతే కోటి సంతకాల ఉద్యమం ఈ రోజు జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి చరిత్రను చెరగరాస్తూ అన్ని పార్టీల నాయకులు ఇవాళ ఈ యొక్క ఉద్యమంలో పాల్పంచుకుని ప్రజల యొక్క ఆస్తి ప్రజలకే దక్కాలి అనే విధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద నాయకులు పోరాటం చేశారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాటం చేస్తున్నామని మనం చేస్తున్నా. కేవలం సంపద సృష్టి లోకేష్ గారు ఒక్కరికి సంపద సృష్టించడానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆస్తిని సుమారు 1,00,000 కోట్ల ఆస్తిని వైద్య మెడికల్ కాలేజీల్ని అలాగే హాస్పిటల్ని తన తాబేదారులకి ఉప్పు బెల్లాలకి అమ్మేసే కార్యక్రమం ఎప్పటికైనా విరమించుకోవాలా. ముఖ్యంగా తెలంగాణలో
మనకంటే మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మరి ఇక్కడ 373 మార్కులు వచ్చిన విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తూ ఉన్నాయి. కానీ 400 మార్కులు వచ్చిన ఆంధ్ర విద్యార్థులకి మెడికల్ సీట్లు రావట్లేదు.